ఫస్ట్ మనం పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ డిస్కస్ చేద్దాం. తర్వాత రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ మనం డిస్కస్ చేద్దాం. పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్. జనరల్గా ఏదైనా ఒక ఫంక్షన్ మనం తీసుకుంటే ఆ ఫంక్షన్ రిపీట్ అవుతుందా లేదా, రిపీట్ అవుతుంటే దాని బిహేవియర్ సేమ్గా ఉందా లేదా, ఒకటే ఫంక్షన్ డిఫరెంట్ ఇంటర్వెల్స్లో సేమ్ బిహేవియర్ కనుక ఎగ్జిబిట్ చేస్తే ఒక పీరియడ్లో మనం ఆ ఫంక్షన్ గురించి స్టడీ చేస్తే ఫర్దర్ ఇంటర్వెల్లో స్టడీ చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనం తీసుకుంటాం. జనరల్గా మనం తీసుకుంటే నాన్ పీరియాడిక్ ఫంక్షన్సే ఎక్కువ, అంటే ఫంక్షన్ రిపీట్ అవ్వనివే ఎక్కువ. రిపీట్ అయ్యే ఫంక్షన్స్ కనుక మనం తీసుకుంటే జనరల్గా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కాకుండా ఇంకేమైనా ఫంక్షన్స్ రిపీట్ అవుతాయా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే ద మినిమం పాజిటివ్ వాల్యూ ఎట్ విచ్ ఎ ఫంక్షన్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్. అంటే పీరియడ్ నెగిటివ్గా తీసుకోము, పీరియడ్ ఇంటీజర్ కావాల్సిన అవసరం లేదు. అంటే పీరియడ్ ఎప్పుడు పాజిటివ్గానే తీసుకుంటాం. అంటే ద మినిమం పాజిటివ్ వాల్యూ, అంటే ఇప్పుడు 2 పీరియడ్ అయ్యి 3 పీరియడ్ అయ్యి 4 పీరియడ్ అయితే మినిమం 2 కాబట్టి 2 పీరియడ్గా తీసుకోవాలి. మినిమం పాజిటివ్ వాల్యూ అంటే దాన్ని మనం ఇంటీజర్ అని స్పెసిఫై చేయట్లేదు, అట్ విచ్ ఎ ఫంక్షన్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పీరియడ్. ఇప్పుడు sin x అని ఒక ఫంక్షన్ కనుక తీసుకుంటే దీని పీరియడ్ 2π, అంటే ఆఫ్టర్ ఎవ్రీ ఇంటర్వెల్ ఆఫ్ 2π ద ఫంక్షన్ రిపీట్స్ ఇట్స్ వాల్యూ. అంటే 0 నుంచి 2π వరకు మనం గ్రాఫ్ వేసుకుంటే 2π నుంచి 4π వరకు, 4π నుంచి 6π వరకు బిహేవియర్ సేమ్గా ఉంటుంది. దేర్ఫోర్ ఒక పీరియడ్లోనే మనం ఫంక్షన్ బిహేవియర్ ఇన్వెస్టిగేట్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక ఫంక్షన్ f ఆఫ్ x అనేది పీరియాడిక్ విత్ పీరియడ్ t అయితే f ఆఫ్ x ప్లస్ t అనేది f ఆఫ్ x కావాలి, వేర్ t ఈస్ గ్రేటర్ దాన్ 0. అంటే sin x పీరియాడిక్ అంటే sin 2π ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు sin x. Therefore, the minimum positive value at which the function sin x is repeating is 2π. Therefore, sin 2π plus x is equal to sin x. Therefore, the period of the function sin x is 2π. Suppose fx అనేది ఒక పీరియాడిక్ ఫంక్షన్ అయి దాని పీరియడ్ t కనుకైతే f ఆఫ్ ax ప్లస్ b యొక్క పీరియడ్ t అపాన్ mod a అవుతుంది. అంటే sin x పీరియడ్ కనుక 2π అవుతే sin 2x పీరియడ్ 2π/2 అంటే π అవుతుంది. అట్లాగే sin 3x పీరియడ్ 2π/3. sin 100x పీరియడ్ కావాలంటే 2π/100. అంటే t అపాన్ mod a లాగా తీసుకుంటే sin 3x పీరియడ్ కావాలంటే 2π/3గా తీసుకున్నాం. సపోజ్ sin 2x కాకుండా మనకి sin స్క్వేర్ x అని ఒక ఫంక్షన్ కనుక వస్తే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ x. దీన్ని మనం nxలోగా మార్చుకుందాం ఫంక్షన్. దీన్ని మనం ఏం చేద్దామంటే 1 - cos 2x/2 అని రాసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 - 1/2 ఇంటూ cos 2x. ఇది కాన్స్టెంట్ ఫంక్షనే, ఇది కూడా కాన్స్టెంటే. cos x పీరియడ్ 2π, cos 2x పీరియడ్ 2π/2. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు π. అంటే sin x పీరియడ్ కనుక 2π అయితే sin స్క్వేర్ x యొక్క పీరియడ్ π అవుతుంది. నౌ విల్ టేక్ sin 3x. sin 3x ఫార్ములా కనుక మనం రాసుకుంటే 3 sin x మైనస్ 4 sin క్యూబ్ x. సో sin క్యూబ్ x యొక్క పీరియడ్ కావాలంటే మనం 4 sin క్యూబ్ x నట్టు తీసుకెళ్తే 3 sin x మైనస్ sin 3x ఆర్
sin cube x is equal to 3/4 into sin x minus 1/4 into sin 3x. ఇప్పుడు మనం sin 3x పీరియడ్ రాస్తున్నాం. sin x ఒక పీరియడ్ 2π, sin 3x ఒక పీరియడ్ 2π/3. ఈ రెండిటిది ఎల్సిఎం కనుక తీసుకుంటే 2π. అంటే ఇప్పుడు మనం sin x పీరియడ్ 2π రాసాం, sin స్క్వేర్ x పీరియడ్ π, sin క్యూబ్ x పీరియడ్ మళ్ళీ 2π. అదేవిధంగా sin పవర్ 4x కనుక తీసుకుంటే దాని పీరియడ్ మళ్ళీ π, sin పవర్ 5x కనుక తీసుకుంటే దాని పీరియడ్ మళ్ళీ 2π. ఈ రకంగా ఈవెన్ ఫంక్షన్ అయితే π, ఆడ్ ఫంక్షన్ అయితే 2π, ఈ రకంగా పీరియడ్ మనకు వస్తూ ఉంది. ఇప్పుడు ఇలాంటిదే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. cos x పీరియడ్ 2π అంటే cos 2π plus x is equal to cos x. మనకి ఒకటే ఫంక్షన్ ఉండాల్సిన అవసరం లేదు, కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండొచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ sin x ప్లస్ cos x ఉండొచ్చు. ఇప్పుడు sin x పీరియడ్ 2π, cos x పీరియడ్ 2π, రెండింటిది ఎల్సిఎం తీసుకుంటే 2π. అంటే sin x ప్లస్ cos x పీరియడ్ 2π అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఎల్సిఎం ఆఫ్ టూ ఫ్రాక్షనల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 1/3, 2/3, 3/5 ఇవి ఫ్రాక్షనల్ నెంబర్స్. వీటి ఎల్సిఎం కావాలి నాకు. వీటి ఎల్సిఎం కావాలంటే మనము ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. అంటే ఫ్రాక్షన్స్ కనుకుంటే న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎము డివైడెడ్ బై డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్. అంటే ఇప్పుడు న్యూమరేటర్స్ కనుక తీసుకుంటే 1, 1, 2, 3 వీటి యొక్క ఎల్సిఎము 6. డినామినేటర్స్ తీసుకుంటే 2, 3, 3, 5 వీటి యొక్క హెచ్సిఎఫ్ తీసుకుంటే మనకు 1 వస్తుంది. అంటే ఈ నంబర్స్ అన్నిటికీ కలిపి ఎల్సిఎం మనకు వచ్చింది 6. ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం కనుక్కోవడానికి ఇది రూల్. ఏదైనా 4-5 నంబర్స్కి మనం ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఆ నంబర్స్ తోటి అంటే ఎల్సిఎంని డివైడ్ చేస్తే మనకు ఒక ఇంటీజర్ రావాలి. అంటే 6 ఎల్సిఎం అయినప్పుడు 6/1/2 చేస్తే మనకు 12 వస్తుంది. అంటే ఇట్స్ అన్ ఇంటీజర్. రాకపోతే అది దాని ఎల్సిఎం కింద తీసుకోమను. ఫర్ ఎగ్జాంపుల్ 6/3/5 అంటే 5 పైకి వెళ్తుంది, 3 2 టైమ్స్ పోతుంది, 10. దేర్ ఫోర్ ఇట్ ఈస్ అన్ ఇంటీజర్. దేర్ ఫోర్ ఫ్రాక్షన్స్కి మనం ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎల్సిఎం ఆఫ్ ద న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ ద డినామినేటర్స్, ఈ రూల్ మనం వాడతాం. అదే రకంగా హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ద న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం రెండు నంబర్స్కి ఎల్సిఎం కనుక్కోగలిగితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్, వీటన్నిటికీ జనరల్గా పీరియడ్ ఏమవుతుందంటే ఎల్సిఎం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, ఎల్సిఎం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే మనకి రెండు ఫంక్షన్స్ మనం తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియాడిక్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ పీరియాడిక్. రెండు పీరియాడ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్, ఈ మొత్తము పీరియాడిక్ ఫంక్షన్సే అవుతాయి ఇన్ జనరల్. అంటే ఇన్ జనరల్ అని నేను ఎప్పుడైనా మాట వాడుతున్నప్పుడు నాట్ ఆల్వేస్ ట్రూ అని. వీటి పీరియడ్ ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఇన్ జనరల్. అంటే ఇన్ జనరల్ అంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో రైట్ అని. రైట్ కాని కేసెస్ కూడా మనకు కలుస్తూ ఉంటాయి. రైట్ కాని కేసెస్ ఎక్కడో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియాడిక్ అయి, జీ ఆఫ్ ఎక్స్ పీరియాడిక్ అయి,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ నాన్ పీరియాడిక్ అయ్యే కేసెస్ కూడా మనకు ఉంటాయి. మనం ఒక 2 ఫంక్షన్స్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 3x, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x. మనము హెచ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 3x ప్లస్ కాస్ 2x. ఈ 2 ఫంక్షన్స్ ఇండివిజువల్గా పీరియాడిక్. దీని యొక్క పీరియడ్ 2π/3, దీని యొక్క పీరియడ్ 2π/2. ఇప్పుడు కంబైన్డ్ ఫంక్షన్స్ది ఎల్సిఎం కనుక తీసుకుంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ 2π, హెచ్సిఎఫ్ ఆఫ్ ద డినామినేటర్స్ 1, దేర్ఫోర్ ఓవరాల్ ద పీరియడ్ ఈజ్ 2π. అంటే ఇది మామూలుగా మనం అప్లై చేసిన రూలు ఎల్సిఎం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ √2 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ 3x. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. సో కాస్ √2x యొక్క పీరియడ్ 2π/√2 అండ్ దీనిది 2π/3. మనకి ఈ రెండిటిది ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, ఒక రేషనల్ నెంబర్ ఒక ఇర్రేషనల్ నెంబర్ మధ్యలో ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఎగ్జిస్ట్ కాదు. √2 and 3 మధ్యలో హెచ్సిఎఫ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. అంటే ఎల్సిఎం ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సిమిలర్లీ హెచ్సిఎఫ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సపోజ్ ఇప్పుడు నాకు 1 and √2 ఉంటే 1 and √2 యొక్క హెచ్సిఎఫ్ ఎగ్జిస్ట్ కాదు. Therefore, LCM does not exist. Therefore, it is non-periodic. So, this is a very important question. అంటే 2 పీరియాడిక్ ఫంక్షన్స్ ఇండివిజువల్గా తీసుకుని ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్టింగ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఒక నాన్ పీరియాడిక్ ఫంక్షన్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. జనరల్గా మనకేం ఫీలింగ్ అంటే 2 పీరియాడిక్ ఫంక్షన్స్ని యాడ్ చేస్తే కానీ సబ్ట్రాక్ట్ చేస్తే కానీ డివైడ్ చేస్తే కానీ మల్టిప్లై చేస్తే కానీ మొత్తం పీరియాడిక్ ఫంక్షన్సే వస్తాయి. వాటన్నిటికీ పీరియడ్ 2 ఫంక్షన్స్ యొక్క ఎల్సిఎం అవుతుంది అని ఒక బిలీఫ్. కానీ అది జనరల్గా ట్రూ కానీ యూనివర్సల్గా ట్రూ కాదు. కానీ ఎగ్జాంపుల్ ఒకటి నేను మీకు ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. సో ఎప్పుడైనా 2 పీరియాడిక్ ఫంక్షన్స్ సమ్ పీరియాడిక్ అవుతుందా అంటే నాట్ ఆల్వేస్ ట్రూ, ఇట్ డిపెండ్స్ అనేది చెప్పాలి. దానికి రీజనబుల్ ఎగ్జాంపుల్, ఏ గుడ్ ఎగ్జాంపుల్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక ఫంక్షన్ ఎక్స్ తీసుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్. ఇంకో ఫంక్షన్ తీసుకుందాం. ఇండివిజువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాన్ పీరియాడిక్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో నాట్ పీరియాడిక్. సో దిస్ ఈజ్ నాన్ పీరియాడిక్ and this is also non-periodic. అంటే ఇండివిజువల్గా మనం తీసుకుంటే ఎక్స్ అనేది ఒక నాన్ పీరియాడిక్ ఫంక్షను, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఒక నాన్ పీరియాడిక్ ఫంక్షన్. 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ 2 నాన్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ వీటితోటి కన్స్ట్రక్ట్ చేస్తాను, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. ఎక్స్ ఈజ్ నాన్ పీరియాడిక్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాన్ పీరియాడిక్, బట్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఈజ్ పీరియాడిక్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. పీరియడ్ దీనిది 1. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. అంటే 2 నాన్ పీరియాడిక్ ఫంక్షన్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్టింగ్ ఏదైతే ఉందో అదొక పీరియాడిక్ ఫంక్షన్ కింద కన్వర్ట్ అయింది. అట్లాగే 2 నాన్ పీరియాడిక్ ఫంక్షన్స్ని మనం తీసుకుంటే వాటి 2 పీరియాడ్ సమ్ ఏదైతే ఉందో అది పీరియాడిక్ కన్వర్ట్ అయినట్టుగానే 2 పీరియాడిక్ ఫంక్షన్స్ సమ్ నాన్ పీరియాడిక్గా కూడా కన్వర్ట్ అయింది. ఇందాక ఎగ్జాంపుల్తో ఒక పీరియాడిక్ ఒక నాన్ పీరియాడిక్ కనుక 2 యాడ్ చేస్తే అది నాన్ పీరియాడిక్ కిందనే కన్వర్ట్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, ఎక్స్ ఈజ్ నాన్ పీరియాడిక్, సైన్ ఎక్స్ ఈజ్ పీరియాడిక్, ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ నాన్ పీరియాడిక్. ఇట్లాగే మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? ఇది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది వాల్యూస్ అయితే రిపీట్ అవుతాయి. అంటే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ఎ కాన్స్టెంట్ ఫంక్షన్, దిస్ ఈజ్ పీరియాడిక్. బట్
with no fundamental period. No fundamental period. అంటే ఫండమెంటల్ పీరియడ్ అనేది దీనికి ఎగ్జిస్ట్ కాదు. ఒక ఫంక్షను పీరియడ్ ఎగ్జిస్ట్ అవుతూ పీరియాడిక్ ఫంక్షన్ అనుకోవటం అదొక స్టైల్ అయితే, పీరియాడిక్ అవుతూ పీరియడ్ అనేది ఎగ్జిస్ట్ కాకపోవడం అంటే ఫండమెంటల్ పీరియడ్ అనేది ఎగ్జిస్ట్ కాకుండా కూడా ఇటువంటి కేసు మనకి కాన్స్టెంట్ ఫంక్షన్స్లలో కనబడతాయి. అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ పీరియాడిక్ ఫంక్షన్ బట్ విత్ నో ఫండమెంటల్ పీరియడ్. Now suppose I take a question like x plus mod x. Now if I am taking x plus mod x, f of x is equal to 0 when x is less than or equal to 0 is equal to 2x when x is greater than 0. అంటే x plus mod x అనే ఫంక్షను x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ అది కన్వర్ట్ అవుతుంది. గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు అదొక 2x అని ఒక అల్జెబ్రిక్ ఫంక్షన్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ కనుక మనం తీసుకుంటే ఫర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇట్ ఈజ్ లైక్ దిస్, ఆఫ్టర్ దిస్ ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్, అంటే 2x లాగా. అంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఫంక్షన్, దెన్ ఇట్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే ఫర్ x లెస్ దాన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 పీరియాడిక్. అంటే f of x is equal to x plus mod x అనేది ఒక పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది x less than or equal to 0, but no fundamental period. No fundamental period. So this is also an interesting example where sum of two non-periodic functions is becoming periodic. So this is also an interesting example to discuss. అంటే రెండు ఆల్జెబ్రిక్ ఫంక్షన్స్లో ఇండివిజువల్గా మనం డిస్కస్ చేసిన రెండు కేసెస్లో కూడా ఇండివిజువల్ ఫంక్షన్స్ నాన్ పీరియాడిక్ అవ్వకుండా కంబైన్ చేసినప్పుడు పీరియాడిక్గా కన్వర్ట్ అవుతున్నాయి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియాడిక్, జీ ఆఫ్ ఎక్స్ పీరియాడిక్. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ into g of x, f of x divided by g of x. ఇవన్నీ పీరియాడిక్ ఇన్ జనరల్. ఇన్ జనరల్ అంటే నాట్ ఆల్వేస్ అని. పీరియడ్ ఇస్ LCM of f of x and g of x, LCM of periods of f of x and g of x. ఇది కూడా ఇన్ జనరల్. ఇప్పుడు ఇవి పీరియాడిక్ కాదు ఒక పర్టికులర్ కేసులో అని మనం ఒక ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేసాం. అట్లాగే ఎల్సిఎం ఆఫ్ ద పీరియడ్స్ కూడా పీరియడ్ కాకపోవచ్చు అని ఇంకొక ఎగ్జాంపుల్తో మనం ప్రూవ్ చేద్దాం. మనం ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ యొక్క పీరియడ్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం పై, కాస్ స్క్వేర్ ఎక్స్ పీరియడ్ పై. రెండింటిది ఎల్సిఎం పై. కానీ ఈ ఫంక్షన్ తీసుకుంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కింద కన్వర్ట్ అయింది. కాన్స్టెంట్ ఫంక్షన్ కింద కన్వర్ట్ కాగానే ఆటోమేటిక్గా పీరియాడిక్ బట్ నో ఫండమెంటల్ పీరియడ్. నో ఫండమెంటల్ పీరియడ్ అనగానే మన ఎల్సిఎం రూల్ అనేది ఇక్కడ బ్రేక్ అవుతుంది. జనరల్గా మనం మాట్లాడేది ఏంటంటే రెండు ఫంక్షన్స్ పీరియాడిక్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క పీరియడ్ కావాలంటే రెండింటిది ఇండివిజువల్గా పీరియడ్ రాసుకుంటూ ఆ రెండింటిది ఎల్సిఎం కనుక తీసుకుంటే మనకి కంబైన్డ్ పీరియడ్ వస్తుంది, కంబైన్డ్ ఫంక్షన్స్ పీరియడ్ వస్తుంది అనేది ఒక జనరల్ రూల్. ఆ జనరల్ రూల్కి ఎక్సెప్షన్ ఆల్రెడీ మనకు ఒకటి దొరికింది. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టు ద పవర్ ఆఫ్ 4x ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 4x. ఈ ఫంక్షన్ మనం తీసుకుంటే సైన్ టు ద పవర్ ఆఫ్ 4x యొక్క పీరియడ్ పై, కాస్ టు ద పవర్ ఆఫ్ 4x పీరియడ్ పై.
LCM is pi, but period is pi by 2. Period is pi by 2. ఎట్లా ఇది ప్రూవ్ చేద్దాం. ఈ sin to the power of 4x plus cos to the power of 4xని కొద్దిగా మనం సింప్లిఫై చేద్దాం. ఇదేమవుతుందంటే sin square x ప్లస్ cos square x హోల్ స్క్వేర్, దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే sin to the power of 4x plus cos to the power of 4x ప్లస్ 2 sin square x cos square వస్తుంది. దీన్ని మైనస్ 2 sin square x cos square x కూడా రాసుకుందాం. sin square x plus cos square x 1 square is 1 కాబట్టి 1 minus 2 sin square x cos square x. దీన్ని 1 minus 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటా దీన్ని sin square 2x అని రాసుకుంటాను. ఎందుకంటే 2 sin x cos x sin 2x కాబట్టి 4 sin square x cos square x sin square 2x అవుతుంది. sin square 2xని మళ్ళీ చిన్నగా మాడిఫై చేసుకుంటూ 1 minus 1 by 2 ఇంటూ 1 minus cos 4x by 2 అని రాసుకుందాం. 1 minus 1 by 4 అంటే ఇది ఏమవుతుంది 3 by 4 ప్లస్ 1 by 4 cos 4x. 3 by 4 అనేది ఒక కాన్స్టెంట్, 1 by 4 అనేది ఒక కాన్స్టెంట్. cos 4x పీరియడ్ మనకు కావాలంటే 2 pi by 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు pi by 2. అంటే LCM అనేది రూలు ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది. మనం డిస్కస్ చేసినట్టుగా LCM ఆఫ్ f of x అండ్ g of x విల్ బీ ద LCM ఆఫ్ విల్ బీ ద పీరియడ్ అనే రూల్కి ఎక్సెప్షన్ అనేది ఇది. ఎప్పుడైనా 2 ఫంక్షన్స్ సమ్ కానీ 3 ఫంక్షన్స్ సమ్ కానీ వచ్చినప్పుడు LCM అనే రూల్ మనం అప్లై చేసుకున్నా అప్పుడప్పుడు వాడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. అందుగురించి ఇటువంటి ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్తో పాటు ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్స్ని ఒకసారి వెరిఫై చేసుకుంటూ దాని లోపల మనకు వచ్చిన ఆన్సర్ కంటే తక్కువ వాల్యూ ఉన్న పీరియడ్ ఏదైనా ఉంటే ఇంకొకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఈ పీరియడ్ యొక్క ఎక్సెప్షన్స్ మనం డిస్కస్ చేసాం. అంటే ఏంటంటే కాన్స్టెంట్ ఫంక్షన్ పీరియాడిక్ అవుతుంది, నో ఫండమెంటల్ పీరియడ్. 2 ఫంక్షన్స్ పీరియాడిక్ అవుతూ సమ్ నాన్ పీరియాడిక్ అవ్వచ్చు, ఇదొక ఎక్సెప్షన్. 2 నాన్ పీరియాడిక్ ఫంక్షన్స్ అవ్వకుండా సమ్ కానీ డిఫరెన్స్ కానీ పీరియాడిక్ అయ్యే అవకాశం ఉంది, అదొక పాయింట్ మనం డిస్కస్ చేసాం. 2 ఫంక్షన్స్ని యాడ్ చేసుకుంటే దాని ఇండివిజువల్ LCM అనేది పీరియడ్ అయ్యే జనరల్ రూల్కి ఎక్సెప్షన్ మళ్ళీ మనం డిస్కస్ చేసాం. ఈ పాయింట్స్ అన్నిటి మీద ఎక్కడెక్కడైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో అక్కడక్కడ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సింపుల్గా sin 2x పీరియడ్ కనుక్కోమని క్వశ్చన్ రాదు. ఎక్కడైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో ఆ ఎక్సెప్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవకాశం చాలా ఉన్నది. ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎక్సెప్షన్స్ అనేవి డెఫినెట్గా వాడు యూజ్ చేసుకుంటూ మీకు క్వశ్చన్ ఇస్తాడు. t తోటి ఒక ఫంక్షన్ ఉందనుకుందాం. f of x is a periodic function with period t. దీని బేసిస్ మీద ఏ ఫంక్షన్స్ పీరియాడిక్ కావచ్చు అది కూడా రాసుకుందాం. నెంబర్ 1, ఒక కాన్స్టెంట్ని ఫంక్షన్కి యాడ్ చేసుకుంటే ఇది ఒక పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. సిమిలర్లీ ఒక కాన్స్టెంట్ని సబ్ట్రాక్ట్ చేసినా ఇది పీరియాడిక్ అవుతుంది. సో f of x plus c is a periodic function. Then f of x divided by c is also a periodic function. అంటే c అనేది 0 కాకూడదు, 0 అయితే మనం డివైడ్ చేయలేము. నెక్స్ట్ f of x into c, this is also a periodic function. అంటే f of x పీరియాడిక్ అయితే ఇవన్నీ కూడా పీరియాడిక్ అవుతాయి. పీరియడ్ సేమ్ అవుతుందా అంటే అది మనం వెరిఫై చేసుకోవాలి. ఈ కేసులో సేమ్ కావచ్చు, ఇంకో కేసులో సేమ్ కాకపోవచ్చు, పీరియడ్ మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ f of c into x, it is periodic but period will be different. Similarly, f of x plus c, this is also periodic. f of x minus c, this is also periodic. f of x by c, this is also periodic. These are all periodic. Similarly, root f of x is periodic. f of root x is non-periodic. If you are seeing, in general, if I write it, f of x to the power of n, f of x to the power of 1 by n. These are periodic. n అనేది 0 కాకూడదు, n ఒక న్యాచురల్ నెంబర్ అవుతాం, n ఒక
నేచురల్ అయినప్పుడు స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ ఏ ఉన్నా కూడా అది పీరియాడిక్ ఫంక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. అట్లాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/n, ఎన్ నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇవి నాన్ పీరియాడిక్ అవుతాయి, నాన్ పీరియాడిక్ ఫంక్షన్స్. That means if sin x is periodic, sin root x is non-periodic, but sin square x is periodic. Similarly, sin square x is periodic, but sin x square is not periodic. So these things are important, and you are supposed to know which is periodic and which is not periodic, and you are supposed to find the period of the combined functions in majority of the cases. Now I'll take one small example. Say fx is equal to x minus root x. అదొక పీరియాడిక్ ఫంక్షన్గా మనం డిసైడ్ చేసాము. దాని యొక్క పీరియడ్ మనం గ్రాఫ్ లేకుండా కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. సో fx is equal to x minus step x. సో దీని పీరియడ్ మనకు 1 అని ఆల్రెడీ తెలుసు. దీన్ని ప్రూవ్ చేద్దాం, అంటే ఫైండ్ చేద్దాం పీరియడ్ 1 ఎట్లా అవుతుంది అని. ఇప్పుడు ఒరిజినల్గా మనము పీరియడ్ టీ అనుకుందాం. టీ అనుకుంటే మనకున్న డెఫినిషన్ ప్రకారము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. అంటే ఎక్స్ ప్లస్ టీ మైనస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. డెఫినిషన్ వాడినాను. ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. t is equal to step of x plus t minus step of x. ఇది ఒక ఇంటిజరు, ఇది ఒక ఇంటిజరు, అంటే LHS ఇంటిజర్ కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుంటే RHS is ఇంటిజర్, therefore LHS is also integer. That means t is ఇంటిజర్. అంటే t ఇంటిజర్ అయిపోగానే మనం ఇక్కడ రాసిన t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టీ మైనస్ స్టెప్ ఎక్స్ ఇది తీసుకుంటే మనకేమవుతుందంటే t ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ ప్లస్ టీ మైనస్ స్టెప్ ఎక్స్. ఈ స్టెప్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది టీ ఇంటిజరే కాబట్టి ఈ స్టెప్ తీసేసినా మనకు పర్వాలేదు. సో టీ ఈజ్ ఈక్వల్ టు టీ అయిపోయింది. టీ ఈజ్ ఈక్వల్ టు టీ అయిపోగానే దీన్ని మనము ఒక ఐడెంటిటీ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ట్రూ ఫర్ ఆల్ ఇంటిజర్స్. ట్రూ ఫర్ ఆల్ ఇంటిజర్స్. ట్రూ ఫర్ ఆల్ ఇంటిజర్స్ అంటే పీరియడ్ కెన్ బి నౌ ఎనీ ఇంటిజర్. Now we will go with the definition of the period of a function. Period of a function యొక్క definition ఏంటి? The minimum positive value at which the function repeats itself. Minimum positive integer 1 కాబట్టి period is 1. Since 1 is minimum positive integer. So therefore the period of the function is 1, since 1 is minimum positive integer. ఈ రకంగా గ్రాఫ్ లేకుండా ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ పీరియడ్ 1 అని మనం ప్రూవ్ చేయగలిగినాం. డిపెండింగ్ ఆన్ ద నీడ్, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ గివెన్, ఆల్ ద పాయింట్స్ వాట్ ఐ డిస్కస్డ్, if these are kept in mind, you can find the period of a function given in the exam or given in any assignment. ఇది పీరియడ్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసేది రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్. దిస్ ఈజ్ సపోజ్ టు బి అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఒక్కసారి సమ్అప్ చేసుకుంటూ పోతుంటే మనం ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెఫినిషన్ మనం తీసుకున్నాం. ఫంక్షన్ డెఫినిషన్ తర్వాత ఆ ఫంక్షన్లో అయిన కాంపోనెంట్స్ గురించి మనం మాట్లాడాం. డొమైన్ ఒకటి, కోడొమైన్ ఒకటి, రేంజ్ ఒకటి. కోడొమైన్ గురించి పెద్దగా మాట్లాడమని మనం చెప్పినా తర్వాత మనం డిస్కస్ చేస్తాం కోడొమైన్ గురించి అని.
ఆ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసాం. ఎక్కడైతే కోడొమైన్ రిస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం ఉందో ఆ కోడొమైన్ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. తర్వాత మనము టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే డొమైన్ క్యాలిక్యులేట్ చేయటం నేర్చుకున్న తర్వాత ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయడం నేర్చుకున్నాం. ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయడానికి నంబర్ లైన్ టెక్నిక్ వాడాము. ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ కనుకైతే గ్రాఫ్ తోటి దాన్ని సాల్వ్ చేయటం అనేది నేర్చుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకుంది ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. దాంట్లో మాడ్యులస్ ఫంక్షన్, మాడ్యులస్ ఫంక్షన్స్ మీద క్వశ్చన్స్, మాడ్యులస్ ఫంక్షన్స్ యొక్క ప్రాపర్టీసు, దాని బేస్ మీద కొన్ని క్వశ్చన్స్, గ్రాఫికల్గా మాడ్యులస్ ఫంక్షన్స్ని సాల్వ్ చేయటం. తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకున్న ఫంక్షను గ్రేటెస్ట్ డిజిట్ ఫంక్షన్, తర్వాత మాడ్యులస్ ఫంక్షన్, తర్వాత గ్రేటెస్ట్ డిజిట్ ఫంక్షన్, తర్వాత నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, తర్వాత 1 ఫంక్షను, ఇంటూ ఫంక్షన్, ఆన్ టు ఫంక్షన్, 1 ఇంటూ ఫంక్షన్, 1 ఆన్ టు ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్, సిగ్నమ్ ఫంక్షన్, దెన్ ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్, నీదర్ ఈవెన్ నార్ ఆడ్ ఫంక్షన్, ఫంక్షన్స్ బోత్ ఈవెన్ అండ్ ఆడ్, కాన్స్టెంట్ ఫంక్షన్ ఇస్ ఈవెన్ ఫంక్షన్. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చింది పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ దగ్గరకు వచ్చాం. పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఈ డీటెయిల్ డిస్కషన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసేది రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఇది పర్ఫెక్ట్గా రేంజ్ ఆఫ్ ఫంక్షన్ నేర్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఫంక్షన్స్ అయిపోయినట్టే. మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ 3 కాన్సెప్ట్స్ మిగిలి ఉన్నాయి. ఒకటి రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్, నెక్స్ట్ కాంపోజిట్ ఫంక్షన్, నెక్స్ట్ ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఈ ఫంక్షనల్ ఈక్వేషన్స్ అనేది జనరల్గా ఐఐటి లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, కాకపోతే చాలా రిస్ట్రిక్టెడ్గా అడుగుతూ ఉంటాడు. దీంట్లో కనుక డీటెయిల్డ్గా మనం చేయగలిగితే ఈ ఒలింపియాడ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ ఈ ఫంక్షనల్ ఈక్వేషన్స్ తోటే ఉంటాయి. కొంత దాని గురించి కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఫర్దర్ దీన్ని మళ్ళీ డిఫరెన్షియబిలిటీలో, తర్వాత కంటిన్యూటీలో, తర్వాత ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫంక్షనల్ ఈక్వేషన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఫంక్షనల్ ఈక్వేషన్ అనేది లాస్ట్ పార్ట్. మనం ఇప్పుడు మిగిలిన పార్ట్స్లలో 3 పార్ట్స్ మిగిలినాయి. ఇప్పుడు మనం రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రేంజ్ చాలామందికి డొమైన్ కనుక్కోవటం అనేది ఒక ఈజీ క్వశ్చన్ అయితే రేంజ్ కనుక్కోవటం అనేది కొద్దిగా కష్టమైన క్వశ్చన్ కిందనే వస్తుంది. చిన్న చిన్న క్వశ్చన్స్కి రేంజ్ కనుక్కోవటం అనేది ఈజీనే, కానీ కొద్దిగా కాంప్లికేషన్ పెరిగినా కొద్దీ రేంజ్ కనుక్కోవటం అనేది కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్స్ కిందనే ట్రీట్ చేస్తాం. సో కొన్ని మెథడ్స్ నేర్చుకుంటూ ఒక యూనివర్సల్ మెథడ్ కింద కూడా మనం దీన్ని ఈ చాప్టర్ని కంటిన్యూ చేసుకోవచ్చు. రేంజ్ కనుక్కోవడానికి కావాల్సిన బేసిక్స్ నేర్చుకునే ముందు అసలు రేంజ్ అంటే ఏంటి అనేది మనం తీసుకుందాం. సపోజ్ y = f(x) అనేది ఒక ఫంక్షన్ అయితే x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది ఒక డిపెండెంట్ వేరియబుల్. ఇన్పుట్ అనేది దీనికి ఇస్తాము. సో దీనికి వచ్చేది అవుట్పుట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్పుట్ అనేది డొమైను, అవుట్పుట్ అనేది రేంజ్. దీన్ని గ్రాఫికల్గా కూడా మనం చేయొచ్చు. అంటే ఎక్స్ యాక్సిస్ అలాంగ్ గ్రాఫ్ ఎంతైతే ఉందో ఆ మొత్తం రేంజ్ మొత్తం ఎక్స్టెంట్ ఆఫ్ గ్రాఫ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే అది డొమైన్ అవుతుంది. ఎక్స్టెంట్ ఆఫ్ గ్రాఫ్ అలాంగ్ వై యాక్సిస్ తీసుకుంటే అది రేంజ్ అవుతుంది. అంటే గ్రాఫికల్గా మనం ఫంక్షన్ యొక్క రేంజ్ కనుక్కోవటం చాలా ఈజీ. సపోజ్ ఇది ఒక ఫంక్షన్ మనం గ్రాఫ్ తీసుకుంటే దీన్ని మనం ఎంతైనా దూరం తీసుకెళ్ళచ్చు, దీన్ని ఎంతైనా దూరం తీసుకెళ్ళచ్చు. అంటే దీని యొక్క డొమైను -∞ నుంచి +∞ వరకు ఉంటుంది. అంటే x బిలాంగ్స్ టు R. వేరస్ ఎలాంగ్ వై యాక్సిస్ కనుక మనం తీసుకుంటే అది వచ్చేది రేంజ్. అంటే మినిమం ఎంత కింద వరకు గ్రాఫ్ వచ్చింది అనేది ఒక పాయింట్ తీసుకొని ఎంత పై వరకు గ్రాఫ్ వెళ్తుంది అనేది తీసుకుంటే అది రేంజ్ అవుతుంది. అంటే y బిలాంగ్స్ టు 0 to ∞ ఇంక్లూడింగ్ 0. అంటే వాట్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్ టు విచ్ ద గ్రాఫ్ కెన్ గో అండ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ టు విచ్ ద గ్రాఫ్ కెన్ గో. లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు వెళ్ళగలిగిన ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రేంజ్ లాగా తీసుకుంటాం.
దీంట్లో అక్కడక్కడ ఎప్పుడైనా డిస్కంటిన్యూటీస్ అనేవి కనబడితే ఆ డిస్కంటిన్యూస్ పాయింట్స్ గురించి మనం జాగ్రత్త తీసుకుంటూ వాటిని డొమైన్లోంచి తీసేసుకుంటూ వాటిని రేంజ్లోంచి మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు రేంజ్ కనుక్కోవడానికి డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్. సో ఎట్లా మనం రేంజ్ కనుక్కుంటాం, ఒక్కొక్క క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుంటూ పోతుంటే మనకు ఐడియా వస్తూ ఉంటుంది. తర్వాత ఒక యూనివర్సల్ మెథడ్ అనేది మనం ఒకటి నేర్చుకుందాం. ఇప్పుడు ఇన్పుట్ అనేది డొమైన్ అయితే అవుట్పుట్ అనేది రేంజ్. మొత్తం అవుట్పుట్స్ కనుక మనం తీసుకోగలిగితే అది మనకు వచ్చేది రేంజ్. కలెక్షన్ ఆఫ్ ఆల్ అవుట్పుట్స్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్. ఈ కలెక్షన్ ఆఫ్ ఆల్ అవుట్పుట్స్ మనం కనుక్కోవటమే మన స్కిల్, మన ప్రాక్టీస్. y ఈజ్ ఈక్వల్ టు 3x + 4. ఇది ఒక లీనియర్ ఫంక్షన్. దీని యొక్క డొమైన్ ఆర్, దీని యొక్క రేంజ్ కూడా ఆరే. డొమైన్ ఆర్, రేంజ్ ఆర్. అంటే ఒక లీనియర్ ఫంక్షన్ ఎప్పుడు తీసుకున్నా దాని యొక్క డొమైన్ రియల్ నెంబర్స్ అవుతుంది, దాని యొక్క రేంజ్ కూడా రియల్ నెంబర్సే అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ లీనియర్ ఫంక్షనే, దీని డొమైన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది 1 to 4. అంటే నేనేం చేస్తున్నానంటే ఈ ఫంక్షన్ యొక్క మొత్తం డొమైన్ తీసుకోకుండా కొంత డొమైన్ మాత్రమే తీసుకుంటున్నాను. అంటే ఇది నేను రిస్ట్రిక్ట్ చేస్తున్న డొమైన్, రిస్ట్రిక్టెడ్ డొమైన్. ఈ రిస్ట్రిక్టెడ్ డొమైన్లో మనము రేంజ్ కనుక్కుంటే ఇదేమైతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 7, x ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 and 3 12, 12 + 4 16. అంటే రేంజ్ కూడా రిస్ట్రిక్ట్ అయిపోయింది. అంటే ఒక డొమైన్ రిస్ట్రిక్ట్ అయితే రేంజ్ కూడా రిస్ట్రిక్ట్ అయింది. అంటే క్వశ్చన్ బట్టి ఉంటుంది, కానీ ఈ ఎండ్ పాయింట్సే మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఇస్తాయని ఏం లేవు. క్వశ్చన్ బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ కేసులో ఇది ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే dy/dx > 0. ఈ పర్టికులర్ కేసులో dy/dx ఈజ్ > 0. therefore fx ఈజ్ అండ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఎఫ్ఎక్స్ కనుక ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్ కనుక అయితే మినిమం వాల్యూ ఆఫ్ ద ఇంటర్వెల్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఇంటర్వెల్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ ఫంక్షన్కి వస్తుంది. అందుచేత దీంట్లో x1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 7, x4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 16, మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ వచ్చే దాన్ని మనం రేంజ్గా తీసుకుంటాం. అయితే ఇది ప్రతి ఫంక్షన్లో ఇది ట్రూ కాదు, కొన్ని ఫంక్షన్స్లో మాత్రమే ట్రూ అవుతుంది. అంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ కనుక ఎప్పుడైనా మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది ఇంటర్వెల్లో వస్తాయి. డిక్రీజింగ్ ఫంక్షన్స్ అయినా కూడా మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఎండ్ పాయింట్స్లలో మనకు వస్తాయి. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కానీ ఫంక్షన్స్లలో ఈ రూల్ బ్రేక్ అయిపోతుంది మనకి. ఇప్పుడు సపోజ్ ఈ లీనియర్ ఫంక్షన్ కాకుండా మనకి ఇంకొక ఫంక్షన్ తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు x². ఒక ఈక్వేషన్ మనం తీసుకుందాం. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ అనేది x బిలాంగ్స్ టు r, కానీ డొమైన్ని నేను రిస్ట్రిక్ట్ చేసుకుంటా 1 2 3 4. అంటే x బిలాంగ్స్ టు ఓన్లీ 4 numbers 1 2 3 4. ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ ద డొమైన్. When domain is restricted, automatically range also get restricted. If the domain consists of finite points, the range also will consist of finite points. And they are the values of the function. And x into substitute is the 1 substitute is the 1, 2 substitute is the 4, 9, 16. అంటే డొమైన్లో 4 పాయింట్స్ ఉంటే రేంజ్లో 4 పాయింట్స్ మనకు వచ్చాయి. అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనకి డొమైన్లో ఉంటే రేంజ్లో కూడా అవే నెంబర్ ఆఫ్ ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు -2 కూడా తీసుకోవచ్చు మనం. x ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకున్నప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేసినా 4 సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. ఆ 2 సార్లు ఆ వాల్యూ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకసారి ఆ వాల్యూ అవాయిడ్ చేసుకొని మిగతా పాయింట్స్ని మనం రేంజ్ కింద తీసుకుంటాం. ఇది ఒక సింపుల్ క్వశ్చన్ లాగా మనకు కనబడుతుంది, కానీ క్వశ్చన్లో డొమైన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంత సింపుల్గా డొమైన్ రాకుండా మనకు ఒక కాంప్లికేటెడ్ ఫంక్షన్స్ ఇచ్చి కూడా కాంప్లికేటెడ్ ఫంక్షన్ యొక్క డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2-3 పాయింట్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లలో డొమైన్ క్యాలిక్యులేట్ చేయడమే ఒక కష్టమైన లెక్కగా అవుతుంది, తర్వాత రేంజ్ క్యాలిక్యులేట్ చేయడమే చాలా సింపుల్గా అయిపోతుంది. అట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. అంటే ఒక లీనియర్ ఫంక్షన్ ఉంటే డొమైన్ అండ్ రేంజ్ ఈజ్ ఆర్, లీనియర్ ఫంక్షన్ డొమైన్ రిస్ట్రిక్ట్ చేస్తే రేంజ్ కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది. ఒక ఫంక్షన్ తీసుకుని దాని డొమైన్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే రేంజ్లో కూడా మనకు ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తున్నాయి. ఇది సెకండ్ పాయింట్ మనం డిస్కస్ చేసేది. సపోజ్ మనం ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు ax² + bx + c.
ఈ మినిమం వాల్యూ అనేది దీనిది ఏ గ్రేటర్ దాన్ జీరోనా ఏ లెస్ దాన్ జీరోనా బట్టి తెలుస్తుంది మనకి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ జీరో, ఏ గ్రేటర్ దాన్ జీరో అయితే ఈ ఫంక్షన్ ఓపెనింగ్ అప్వర్డ్స్ కాబట్టి మినిమం వాల్యూ వర్టెక్స్ దగ్గర రావాలి మనకి. దీని మినిమం వాల్యూ ఏమవుతుందంటే రేంజ్ ఏమవుతుందంటే y బిలాంగ్స్ టు 4ac - b² / 4a, ఇన్ఫినిటీ. ఇది ఏ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు. If a is less than 0, then y belongs to -infinity to 4ac - b² / 4a. This is the vertex point of the parabola, whatever we have drawn. Now, if I am talking of a parabola like y is equal to x² + x + 1, say. Now, a is equal to 1, which is greater than 0, and the opening is upwards. Now I'll use this concept: a is equal to 1, b is equal to 1, and c is equal to 1. So y belongs to, right, 4ac - b², that is 4 - 1, 3, 3/4 to infinity. This is the range of the function. So whatever concept I have used here, based on that I am trying to find the range of the function, which is 3/4 to infinity. ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఒక కామన్ సెన్స్తో కూడా మనం ఒక రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ సేమ్ క్వశ్చన్ మనం తీసుకుంటున్నాం, y ఈజ్ ఈక్వల్ టు x² + x + 1. దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాస్తాను. x + ½² + 3/4. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ 0 అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది? లోపల క్వాంటిటీ కనుక 0 అవుతే పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ 0 అవుతుంది. ఇది 0 కావడానికి x ఈజ్ ఈక్వల్ టు -½ కావాలి. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ 0 కాబట్టి 0 + 3/4, మినిమం వాల్యూ ఇస్ 3/4 అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇస్ ఇన్ఫినిటీ. సో y బిలాంగ్స్ టు 3/4 టు ఇన్ఫినిటీ. ఇది మనం ఒక కామన్ సెన్స్ ద్వారా కనుక్కోవచ్చు. సపోజ్ ఇట్లనే కాకుండా మనకి ఇట్లాంటి క్వశ్చన్ ఇంకోటి ఉందనుకుందాం. y is equal to x² - 1 whole to the power of 4 plus 10. ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా హోల్ టు ద పవర్ ఆఫ్ 4లో మనం క్వశ్చన్ తీసుకున్నాం. దీని మినిమం వాల్యూ మనకి 0 అవుతుంది. దీని మినిమం వాల్యూ 0 అయితే y మినిమం వాల్యూ 0 + 10, 10 అవుతుంది. అంటే y బిలాంగ్స్ టు 10 to infinity. దట్ ఈస్ ద కేస్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఏంటంటే ఫంక్షన్ని చూసుకుంటూ ఓరల్గా మనం ఒక రేంజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇదే ఫంక్షన్ని చిన్నగా మాడిఫై చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు x² + 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 + 10. ఇట్లా రాసుకుంటే ఈ x² + 1 0 అయ్యే అవకాశం లేదు. అందుకోసం ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ టు ద పవర్ ఆఫ్ 4 ఉన్నప్పుడు అది 0 అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ దీని మినిమం వాల్యూ 10 కాదు. ఏమవుతుంది అంటే ఏంటి? x² 0 అవుతుందా చెక్ చేసుకోవాలి. x² ఎప్పుడు 0 అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 0కి 0 అవుతుంది. అంటే y బిలాంగ్స్ టు ఈ 1 + 10 అంటే 11 మినిమం వాల్యూ అయి మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ దగ్గర మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఓరల్గా క్యాలిక్యులేట్ చేయడం కూడా రేంజ్ అనే దాంట్లో ఒక పార్టే. చూసి క్వశ్చన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగానో హోల్ టు ద పవర్ ఆఫ్ 4 లాగానో చేసుకుని మనం రేంజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు ఇట్లాంటి ఫంక్షన్ ఒకటి ఉంది. y ఈజ్ ఈక్వల్ టు -mod x + 1 + 4, ఇట్లాంటి ఫంక్షన్ ఒకటి ఉంది. mod x యొక్క మినిమం వాల్యూ 0, -mod x యొక్క మ్యాక్సిమం వాల్యూ 0. అంటే mod x కనుక తీసుకుంటే మినిమం వాల్యూ 0, -mod x కనుక తీసుకుంటే మ్యాక్సిమం వాల్యూ 0. ఇది -mod x లాగా ఉంది కాబట్టి దీని మ్యాక్సిమం వాల్యూ 0 అవుతుంది. మినిమం వాల్యూ ఎక్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటే -∞ దాకా మినిమం వాల్యూ అవుతుంది. అంటే y బిలాంగ్స్ టు -∞ to 4. That is going to be the range of the function. So therefore, whatever be the functions like this, we can always look at the function. Based on the function, I can decide what is the range of the function. సో ఈ రకంగా రేంజ్ ఫైండ్ చేయటం కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టే.
అయితే ఇంత సింపుల్గా మనకి ప్రతి ఎగ్జామ్లో రాకపోవచ్చు. బేసిక్ లెవెల్ కోర్సెస్లో, బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ ఆర్ మామూలు బోర్డ్ ఎగ్జామ్స్, లేకపోతే చిన్న చిన్న ఎగ్జామ్స్ ఎక్కడైతే ఆబ్జెక్టివ్ బేస్డ్ మరీ ఎలిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిలో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, బిట్సాట్ వీటిలలో ఇంత సింపుల్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదు. అంటే డైరెక్ట్గా క్వశ్చన్ చూడంగానే ఓరల్గా చేసే అవకాశం అనేది లేదు. అటువంటప్పుడు మనం ఎట్లా ఫంక్షన్ని డీల్ చేస్తాం? ఏ క్వశ్చన్కైనా గ్రాఫ్ గీయగలిగితే అది ఒకటే మెథడ్ మనకు సరిపోతుంది. అన్ని క్వశ్చన్స్కి గ్రాఫ్ గీయటం అనేది మనకి పాసిబుల్ కాదు లిమిటెడ్ టైంలో. కాబట్టి గ్రాఫ్ లేకుండా కూడా మనం ఒక ఫంక్షన్ యొక్క రేంజ్ కానీ, డొమైన్ కానీ, డిఫరెన్షియబిలిటీ కానీ, కంటిన్యూటీ కానీ చెక్ చేయడం అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నిటిని మనం ఒక ఎనలిటికల్ మెథడ్స్ లాగానే తీసుకుంటున్నాం. గ్రాఫ్ ఎక్కడైతే మనం గీయగలుగుతామో ఆ గ్రాఫ్ ప్రాక్టీస్ అనేది మనం కరెక్ట్గా చేసుకుంటే మన లైఫ్ చాలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతుంటాయి. టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ గ్రాఫ్స్ నేర్చుకోవటం అనేది అవసరం. ఒకసారి ఒక గ్రాఫ్ చూస్తే మర్చిపోకుండా ఉండాలి. ఆ గ్రాఫ్ కనుక మనకు గుర్తుంటే చాలా టైం మనకి సేవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 4 అండర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 6. దీని యొక్క రేంజ్ మనం కనుక్కుందాం. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా చూడంగానే క్వశ్చన్ చేసే పరిస్థితిలో లేదు, ఇది ఓరల్గా చేయలేని పరిస్థితి. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం రేంజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ 4 అనేది ఒక పాజిటివ్ క్వాంటిటీ, స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ x కూడా ఒక పాజిటివ్ క్వాంటిటీ. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటాను నేను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 4 ప్లస్ 6 మైనస్ x ప్లస్ 2 టైమ్స్ అండర్ రూట్ ఆఫ్ x మైనస్ 4 ఇంటూ 6 మైనస్ x. ఈ x క్యాన్సిల్ అయిపోయింది. 6 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. 2 ప్లస్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మైనస్ x స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 24. దీన్ని మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ లా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ బయటకు తీసుకుంటాం. మైనస్ ఆఫ్ దీన్ని x మైనస్ 5 హోల్ స్క్వేర్, దీన్ని మైనస్ కామన్ తీసుకుంటే ఇది x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 24 వస్తుంది. కాబట్టి x మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఇది 1 మైనస్ x మైనస్ 5 హోల్ స్క్వేర్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఏం రాస్తున్నామంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x మైనస్ 5 హోల్ స్క్వేర్. ఇది రాసిన తర్వాత ఫంక్షన్ యొక్క డొమైన్ క్యాలిక్యులేట్ చేస్తాను. x మైనస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, 6 మైనస్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ తీసుకుంటే x బిలాంగ్స్ టు 4 to 6. ఇది డొమైన్. మనకి డొమైన్ రిస్ట్రిక్టెడ్ ఉంది కాబట్టి రేంజ్ కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది. కాబట్టి మనం డొమైన్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ కావాలి 2 టైమ్స్. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, దాని మినిమం వాల్యూ 0 ఎప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు. x ఈజ్ ఈక్వల్ టు 5 డొమైన్లో ఉందా చెక్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 5 డొమైన్లో ఉంది కాబట్టి దీని యొక్క మినిమం వాల్యూ x మైనస్ 5 హోల్ స్క్వేర్ 0 కాబట్టి 1 మైనస్ 0 అనేది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే y స్క్వేర్ది మ్యాక్సిమం వాల్యూ అనేది 2 ప్లస్ 2 4 అవుతుంది. అంటే y స్క్వేర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ 4 అవుతుంది. నెక్స్ట్ ఈ మొత్తం 0 అయితే అప్పుడు మనకి మినిమం వాల్యూ వస్తుంది. అంటే 1 మైనస్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలంటే x ఈజ్ ఈక్వల్ టు 4 కావచ్చు, లేకపోతే x ఈజ్ ఈక్వల్ టు 6 కావచ్చు. రెండు డొమైన్లో ఉన్నాయి కాబట్టి దేర్ ఫార్ మినిమం వాల్యూ ఈజ్ 2. So y square belongs to 2 to 4. Therefore, y belongs to root 2 to 2. It is the range of the function. దీంట్లో కూడా మనం ఏం మెథడ్ లేకుండా ఒక కామన్ సెన్స్ తోటే మనం ఒక రేంజ్ క్యాలిక్యులేట్ చేసాం ఈ క్వశ్చన్స్లలో. దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకుందాం. y is equal to under root of x minus 4 plus 2 times under root of 6 minus 6. దీన్ని కామన్ సెన్స్ వాడి మనం రేంజ్ కనుక్కుందామంటే అవకాశం లేదు. సో దీని గురించి ఇట్లాంటి క్వశ్చన్స్ గురించి మనం ఒక యూనివర్సల్ మెథడ్ డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎనీ ఫంక్షన్ మనకి ఇచ్చినప్పుడు ఒక ఇంటర్వెల్ అనేది ఇస్తే ఆ ఇంటర్వెల్ తీసుకుంటాం.
ఒక ఇంటర్వెల్ అనేది ఇవ్వకపోతే డొమైన్ అనేది ఇంటర్వెల్గా తీసుకుంటాం. సపోజ్ ఇంటర్వెల్ అనేది a, b అనుకుందాం, అంటే అది డొమైన్ కావాలి. వాడు ఇంటర్వెల్ ఇస్తేనేమో ఆ ఇంటర్వెలే తీసుకుంటాం, ఇంటర్వెల్ ఇవ్వకపోతే న్యాచురల్ డొమైన్ కానీ ఇంటర్వెల్ తీసుకుని మనము ఫంక్షన్ యొక్క రేంజ్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం. ఈ ఫంక్షన్ రేంజ్ కనుక్కోవడానికి ఏదైతే మెథడ్ వాడుతున్నామో మనము, ఈ మెథడ్ ఎటువంటి ఫంక్షన్ అయినా డిఫరెన్షియబుల్ కనుక అవుతే ఆర్ డిఫరెన్షియేట్ చేయగలిగితే మనం రేంజ్ కనుక్కోవచ్చు. అంటే దిస్ ఇస్ సపోజ్ టు బి ద బెస్ట్ పాసిబుల్ మెథడ్ ఆఫ్టర్ గ్రాఫికల్ మెథడ్. ఇక్కడ ఈ కేసులో డొమైన్ క్యాలిక్యులేట్ చేస్తే x బిలాంగ్స్ టు 4 to 6. దిస్ ఇస్ డొమైన్. ఈ డొమైన్లో మనం ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ కనుక్కుంటున్నాం. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే dy/dx కనుక్కుంటాం. dy/dx గ్రేటర్ దాన్ 0 అయితే ఫంక్షన్ ఇంక్రీజింగ్, dy/dx లెస్ దాన్ 0 అయితే ఫంక్షన్ డిక్రీజింగ్. ఒకవేళ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కనుక అయితే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద ఇంటర్వెల్లో మినిమం మ్యాక్సిమం మనకు వచ్చేస్తుంది. అంటే f(4), f(6) వాల్యూస్ అయిపోవాలి. dy/dx లెస్ దాన్ 0 కనుక అయితే అది డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి f(6) మినిమం అవుతుంది, f(4) మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుందో మనం చెక్ చేసుకుందాం. అంటే ఏంటంటే dy/dx గ్రేటర్ దాన్ 0 కావచ్చు, dy/dx లెస్ దాన్ 0 కావచ్చు, dy/dx 0 కూడా కావచ్చు, లేకపోతే dy/dx డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ ఎ పాయింట్ కూడా కావచ్చు. మనము ఈ పర్టికులర్ కేసులో ఏముందా మనం చెక్ చేసుకుందాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/2 రూట్ x మైనస్ 4 ప్లస్ 2/2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది, రైట్? సో 1/2 రూట్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1/రూట్ 6 మైనస్ x. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 6 minus x is equal to 4 into x minus 4, or 6 minus x is equal to 4x minus 16, or 5x is equal to 22, x is equal to 22/5. This is the case. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే x is equal to 22/5 అనే దాన్ని మనం ఒక క్రిటికల్ పాయింట్ లాగా తీసుకుంటున్నాం. క్రిటికల్ పాయింట్ అంటే ద పాయింట్స్ వేర్ dy/dx is equal to 0 and dy/dx does not exist are called critical points provided they are in the domain of the function. అంటే మనం ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ అనేది ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నాం. క్రిటికల్ పాయింట్స్ అంటే వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఆల్ క్రిటికల్ పాయింట్స్ if dy/dx is greater than 0 and dy/dx less than 0 is not there. So critical points means what? Number 1, dy/dx equal to 0, dy/dx does not exist. Both of them put together are called critical points. They must be in the domain. In domain of f of x. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ f of x is equal to 1/x తీసుకుందాం. dy/dx ఏమవుతుందంటే ఆర్ f'(x) ఏమవుతుందంటే -1/x² అవుతుంది. దీంట్లో x is equal to 0 కనుక పెట్టుకుంటే dy/dx డస్ నాట్ ఎగ్జిస్ట్. అయితే x is equal to 0 అనేది డొమైన్లో లేదు కాబట్టి దాన్ని క్రిటికల్ పాయింట్గా తీసుకోము. అంటే మనం ఏంటంటే ఎప్పుడైతే dy/dx 0 అయ్యే అవకాశం ఉందో, ఎప్పుడైతే dy/dx డస్ నాట్ ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉందో ఆ కేసులో అన్ని క్రిటికల్ పాయింట్స్ మనం కనుక్కుంటాం. క్రిటికల్ పాయింట్స్ని మనము C1, C2, C3 సో ఆన్ అప్ టిల్ Cn తీసుకుంటున్నాము. వీటన్నిటిని క్రిటికల్ పాయింట్స్ అంటున్నాము. ఇది కాకుండా ఇంటర్వెల్ ఎండ్ పాయింట్స్ A and B కనుక అయితే ఇవి రెండు కూడా తీసుకుంటాం. ఈ మొత్తం క్రిటికల్ పాయింట్స్తో పాటు A and B తీసుకుని మొత్తం వాల్యూస్ ఇవాల్యుయేట్ చేస్తున్నాం. f of C1, f of C2 సో ఆన్ అప్ టిల్ f of Cn, తర్వాత f of A, f of B. ఇవన్నిట్లో అన్నిటికంటే తక్కువ వచ్చిన వాల్యూని మనం అబ్సల్యూట్ మినిమం అంటున్నాం, అన్నిటికంటే ఎక్కువ వచ్చిన వాల్యూని మనం అబ్సల్యూట్ మ్యాక్సిమం అంటున్నాం. వీటిలో నుంచి అబ్సల్యూట్ మినిమం, అబ్సల్యూట్ మ్యాక్సిమం రెండు వాల్యూస్ మనం కనుక్కుంటున్నాం.
కనుక్కున్న తర్వాత అన్నిటికంటే లీస్ట్ వచ్చేదాన్ని మనము మినిమం వాల్యూగా, అన్నిటికంటే మ్యాక్సిమం వచ్చేదాన్ని మ్యాక్సిమం వాల్యూగా తీసుకుంటూ ఆ మినిమం టు మ్యాక్సిమం వాల్యూ మధ్యలో దాన్ని మనం రేంజ్గా డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కనుక మనం తీసుకుంటే మనకు వచ్చిన క్రిటికల్ పాయింట్ ఓన్లీ 1/22/5. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వాల్యూస్ f(4) ఒకటి కనుక్కుంటాం, f(6) ఒకటి కనుక్కుంటాం, f(20/22/5) ఒకటి కనుక్కుంటాం. f(4) మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2√2 వస్తుంది. f(6) కనుక్కుంటే మనకు √2 వస్తుంది. f(22/5) కనుక్కుంటే √10 వస్తుంది. అన్నిట్లోకి మినిమం వాల్యూ అనేది √2 కాబట్టి మనం రేంజ్ రాసేటప్పుడు √2 రాస్తున్నాం. అన్నిట్లోకి మ్యాక్సిమం వాల్యూ 2√2, √2 అండ్ √10లో √10 మ్యాక్సిమం కాబట్టి దీని వాల్యూ √10. అంటే √2 to √10 అనేది రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. ఈ మెథడ్ ఏదైతే వాడినామో ఈ మెథడ్ మనం చాలా క్వశ్చన్స్లలో వాడుతూ ఉంటాం. దిస్ ఈస్ బేసికలీ ద మెథడ్ టు ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్, విచ్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఈ మెథడ్ మీరు రకరకాల క్వశ్చన్స్లలో అప్లై చేసుకుంటూ చూడండి. మనము ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చేద్దాము. తర్వాత కాంపోజిట్ ఫంక్షన్స్ అనేది, నెక్స్ట్ ఫంక్షనల్ ఈక్వేషన్స్ అనేది మనం డిస్కస్ చేయొచ్చు. అయితే మనం ఇందులో 2-3 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే, ఇక్కడ ఇంటర్వెల్ అనేది ఒక ఓపెన్ ఇంటర్వెల్ అయింది. సపోజ్ ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ కాకుండా మనకి ఏదైనా ఒక ఇట్లాంటి ఓపెన్ ఇంటర్వెల్ వస్తుంది, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ అయింది. మనకి ఇక్కడైతే ఓపెన్ ఇంటర్వెల్ కనుక వచ్చింది అనుకుంటే f(a), f(b) వాల్యూస్ మనం కనుక్కోలేము. కనుక్కోలేనప్పుడు ఏ దగ్గర బి దగ్గర లిమిటింగ్ వాల్యూస్ మాత్రమే కనుక్కోగలుగుతాం. అంటే f(a) అనేది ఎగ్జిస్ట్ కాదు, f(b) అనేది ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి మనము లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ f(x), లిమిట్ ఎక్స్టెండ్స్ టు b మైనస్ f(x) కనుక్కొని ఆ రెండు లిమిటింగ్ వాల్యూస్ కనుక అబ్సల్యూట్ మినిమం, అబ్సల్యూట్ మ్యాక్సిమం కనుక అయితే రేంజ్ని ఓపెన్ ఇంటర్వెల్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డొమైన్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ డొమైన్ కూడా ఓపెన్ ఇంటర్వెల్లో కనుక వస్తే అప్పుడు మనం ఆ ఓపెన్ ఇంటర్వెల్ మాత్రమే తీసుకుని ఆ లిమిటింగ్ వాల్యూస్ మాత్రమే మనం కనుక్కుంటాం. ఇది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ రేంజ్ తర్వాత కాంపోజిట్ ఫంక్షన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మనకు కావాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే డిఫరెన్షియేషన్ యొక్క బేసిక్ నాలెడ్జ్ మనకు కావాలి, అన్నిటికంటే మించి కామన్ సెన్స్ ఒకటి కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసి తర్వాత దాన్ని రేంజ్ కనుక్కోవడం అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మనం కనుక్కున్నాం. బట్ అన్నిటికంటే కూడా ఈ డిఫరెన్షియేషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ ఎప్పుడైతే గ్రాఫికల్ మెథడ్ మనకి రావట్లేదు. ఈ మెథడ్స్ అన్నీ మనం చూసుకుంటూ రేంజ్ క్యాలిక్యులేట్ చేయటం అనేది మనం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా తీసుకుంటూ మనం పర్ఫెక్షన్కి పోవాలంటే ఇందులో ఉన్న రకరకాల మోడల్స్ కూడా మనం ఎక్స్పోజ్ అవుతే మనము ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ నేర్చుకున్నట్టు, ఈ ఎపిసోడ్ ద్వారా మనము కొత్త విషయాలు నేర్చుకున్నట్టు. ఈ కాన్సెప్ట్స్ మీద మాస్టరీ రావాలంటే మటుకు ఈ థియరీ అనేది మటుకు పర్ఫెక్ట్గా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది.